అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైయున్న దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్. Praise the Lord. Amen. I praise God first of all for this wonderful time God has given to share the word this morning. Also, I greet you all in the name of our Lord and Savior Jesus Christ. Today I am going to share the word from Psalm 127. 127 దావీదు కీర్తన. అక్కడ ఏమని రాయబడిందంటే, యెహోవా ఇల్లు కట్టించిన యెడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థము, యెహోవా పట్టణమును కాపాడిన యెడల దాని కావలు కాయవారు మెలకువైనడు కూడా వ్యర్థము, ఉదయం లేచి రాత్రి అయిన వరకు కష్టార్జన తింటూ కూడా వ్యర్థము, ఆయన ప్రియుని నిర్దించుగా ఆయన వారికి అనుగ్రహించుండని తెలుగులో రాయబడినట్లుగా మనం చూస్తున్నామండి. ఎక్సెప్ట్ లార్డ్ బిల్డ్ ద హౌస్, ద లేబర్ ఇన్ వెయిన్ దట్ బిల్డ్ ఇట్. ఎక్సెప్ట్ లార్డ్ కీప్ ద సిటీ, ద వాచ్మెన్ వాకెత్ ఇట్స్ ఇన్ వెయిన్. ఇట్స్ వెయిన్ టు గెట్ అప్ టు ఎర్లీ, టు సిట్ అప్ లేట్, టు ఈట్ ద బ్రెడ్ ఆఫ్ సారోస్. దేవుని యొక్క గృహం, మన యొక్క గృహము దేవుని చేత కట్టబడిన గృహం వల్ల ఉండాలి. నాట్ ద బిల్డింగ్ అండి. కానీ అయితే దేవుని యొక్క ప్రజెన్స్ మనతో ఉన్నప్పుడు, దేవుని యొక్క ఆత్మ మనలో ఉన్నప్పుడు మనం ఆత్మీయంగా జీవించడం జరుగుతుంది. దేవుని యొక్క ప్రజెన్స్ మన గృహంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన యొక్క ఆత్మీయ జీవితం కొనసాగుతుంది, దేవునిలో కొనసాగుతుంది. అందుకనే మనము దేవుని యొక్క ప్రజెన్స్ మన గృహంలో ఉందో లేదో, మన యొక్క గృహము దేవుని చేత కట్టబడినదో లేదో మనం ప్రతి దినము కూడా వాక్యంతో మనము సరిదిద్దుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. అందుకని ఏమంటే ఆయన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి అనుగ్రహించుడేనని వ్రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. గాడ్ గివెత్ హిస్ బిలవెడ్ స్లీప్. మరి దేవుని యొక్క ప్రియులుగా ఏ విధంగా మనం జీవించాలి? ప్రియులుగా జీవించాలంటే ఆయన భయభక్తులు కలిగి ఆయన యొక్క సన్నిధిలో మనము మరి ఆయన యొక్క వాక్యానుసారంగా జీవించిన బాధ్యత మన మీద ఉన్నది. అలాగే 3వ వచనంలో మనం చూసినట్లయితే, లో చిల్డ్రన్ ఆర్ హెరిటేజ్ ఫ్రమ్ ద లార్డ్, ఫ్రూట్ ఆఫ్ ద వూమ్ ఈజ్ ఆల్సో రివార్డ్ ఫ్రమ్ ద లార్డ్ ఉంది. మరి బిడ్డలు దేవుడిచ్చే స్వాస్థ్యం అని ఉన్నది. అంతేకాకుండా దేవుడి బిడ్డలు అనుగ్రహించే మరి బహుమానం అని కూడా ఉన్నది అక్కడ. చూడండి, ఇట్ ఈస్ ఎ హెరిటేజ్ ఫ్రమ్ ద లార్డ్ అండ్ ఫ్రూట్ ఆఫ్ ద వూమ్ ఈజ్ రివార్డ్ ఫ్రమ్ ద లార్డ్. మరి ఈ దేవుడి చిన్న యొక్క బహుమానాన్ని మనం ఏ విధంగా పెంచాలి? చిన్న కుటుంబం, చక్కని కుటుంబం, దేవుని యొక్క గృహంగా మనం జీవించినప్పుడు మనం వారిని మన దేవుని యొక్క భయభక్తులు కూడా పెంచవలసిన బాధ్యత మన మీద ఎంతైనా ఉన్నదండి. సరే, మనం ఎప్పుడైతే బిడ్డల్ని మరి ఇచ్చిన యొక్క బహుమానాన్ని దేవుని మహిమతో పెంచవలసిన బాధ్యత మన మీద ఉన్నది. అలాగే ఇఫ్ యు రీడ్ ఫర్దర్ అక్కడ ఏమని రాయబడిందంటే, యాజ్ యారోస్ ఆన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద మైటీ మెన్ సో ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ ద యూత్ అని సార్. యవ్వన కాలం ముందు పుట్టిన బిడ్డలు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు అని ఉన్నది. యాజ్ యారోస్ ఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ మైటీ మ్యాన్ సో ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ ద యూత్. చూడండి, యారోస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ మైటీ మ్యాన్. మైటీ మ్యాన్ చేతిలో ఒక యారో ఉందంటే హీ కెన్ ఫైట్ విత్ ఎనీ కైండ్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఇట్ కమ్స్ ఆన్ హిమ్. ఎటువంటి ఈవిల్ స్పిరిట్స్ అయినా కూడా హీ కెన్ ఫైట్ విత్. అందుకనే మనము మన బిడ్డలను దేవుడు యారోస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ మైటీ మ్యాన్తో కంపేర్ చేస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే మన బిడ్డలను మంచి పదునైనటువంటి షార్ప్ యారోస్ లాగా మనం తయారు చేసి మన యొక్క అంబులి పదని సిద్ధపడాల్సిన బాధ్యత మన మీద ఉన్నదండి. ఎప్పుడైతే వెన్ యూ ప్రిపేర్ యువర్ చిల్డ్రన్ టు బి షార్ప్ ఎనఫ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యంతో మన బిడ్డలను ఎప్పుడైతే మనం సిద్ధపరిచామో ఏమవుతుందంటే వాళ్ళు ఎటువంటి ఈవిల్ స్పిరిట్స్నైనా కూడా వాళ్ళు ఎదిరించగలిగిన శక్తిమంతులై ఉంటారు. అందుకనే మనం ఎప్పుడు కూడా బాధపడాల్సిన బాధ్యత ఉండదు. ఒకసారి మీ బిడ్డలను భయభక్తులు పెంచినట్లయితే ఏమవుతుందంటే, అందుకనే ట్రైన్ అప్ యువర్ చైల్డ్ ద వే దే షుడ్
బీ ట్రైన్డ్ సో దే షల్ నాట్ డిపార్ట్ ఫ్రమ్ ఇట్ అని ఉంది సార్. అందుకనే మనం మరి బిడ్డలను నడవలసిన త్రోవలను మనం నేర్పించినట్లయితే వాటి నుంచి తొలగిపోవడం ఉన్నది. ఆ విధంగా మనం పెంచాల్సిన బాధ్యత మన మీద ఎంతైనా ఉన్నదండి. అలాగే ఆఖరి వచనం మనం చూసుకున్నట్లయితే అక్కడ ఏముందంటే, హ్యాపీ ఈజ్ ద మ్యాన్ దట్ హ్యాత్ హిస్ క్యూర్ ఫుల్ ఆఫ్ దెమ్, దే షల్ నాట్ బి అషేమ్డ్, దే షల్ స్పీక్ టు ద ఎనిమీస్ అట్ దేర్ గేట్స్ అని ఉంది. చూడండి, హ్యాపీ ఈజ్ ద మ్యాన్ దట్ హ్యాత్ హిస్ క్యూర్ ఫుల్ ఆఫ్ దెమ్. అటువంటి బాణములను పొదిగినటువంటి అంబులు పొందినవాడు హీ షల్ నాట్ బి అషేమ్డ్. అటువంటి వాడు సిగ్గుపడ్డాడు. ఎందుకంటే హీ నోస్ హిజ్ హ్యారోస్ ఆర్ షార్ప్ ఎనఫ్ టు ఫైట్ విత్ ద ఎనిమీ. వాళ్ళ పిల్లలు వారి యొక్క వాక్యంతో ఎంతో మరి బలంగా ఉన్నారు కాబట్టి వారు మరి ఈ ఈవిల్ స్పిరిట్స్తో వాళ్ళు ఫైట్ చేస్తారని ధైర్యం తల్లిదండ్రులు ఉంటుంది. అందుకనే ఏమనంటే, హ్యాపీ ఈజ్ ద మ్యాన్ దట్ హ్యాత్ హిస్ క్యూర్ ఫుల్ ఆఫ్ దెమ్, దే షల్ నాట్ బి అషేమ్డ్, దే షల్ స్పీక్ టు ద ఎనిమీ అట్ దేర్ గేట్స్ అని సార్. ఎందుకంటే నీ యొక్క విరోధులతో నీవు వారి గుమ్మములతో వారు వాదించేదని ఉన్నది సార్. దే షల్ స్పీక్ టు ద ఎనిమీ at your gates. They know, hey, this is not your place, get out. They can kick them out of the main door. So that's the way you need to train your children. So dear friends, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, యెహోవా ఇల్లు కట్టించిన ఇళ్ళ కట్టువారి ప్రయాసం వ్యర్థము, యెహోవా పట్టణమును కాపాడిన ఇళ్ళ కావలి కాయవారం మెలకోకుండా కూడా వ్యర్థమే. వేకువనే లేచి రాత్రి అయిన వరకు నీ కష్టార్జన తింటూ కూడా వ్యర్థము. కానీ మరి ఆయన వారి ప్రియులను నిద్రించుండగా ఆయన వారికి అనుగ్రహించుండని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. అదే రీతిగా బలవంతుని చేతులను బాణములు వంటి వారు అనొచ్చండి. మరి యవ్వన కాలం మంది పుట్టిన బిడ్డలు బలవంతుని చేత బాణములు అంటున్నారు. అంతేకాకుండా అటువంటి వారు సిగ్గుపడక తన గుమ్మములను తనకి విరోధులతో వాదించదన్నది. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ప్రిపేర్ యువర్ హౌస్ టు బి ఎ గాడ్లీ హౌస్ and prepare your children to be godly children. Then you shall not be ashamed. You shall speak to the enemy at the gate. ఇటువంటి కృప దేవుడు మా అందరూ కూడా దయచేయను గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాగరుడ మహాత్మ తండ్రి, మీకు స్తోత్రం. ఈ దినం మాకు అనుగ్రహించినటువంటి ప్రభా కీర్తనల గ్రంథము 127వ కీర్తన బట్టి మీకు వందనాలు చెల్లించున్నాం మా తండ్రి. ఇచ్చినటువంటి మా వాక్య భాగం వందనాలు మా తండ్రి. బయలుపరిచిన మర్మాలను బట్టి మీకు వందనాలు చెల్లించున్నాం. మీ తోడే నడిపించి కృపలో భద్రపరచండి. మా గృహంలో ప్రభా మీ యొక్క దీవెనలు పొందే గృహంగా మమ్మల్ని సిద్ధపరిచి మీ యొక్క కావాల్లో మీ యొక్క భద్రతలు మమ్మల్ని నడిపించమని చేసిన మీరు వందనాలు చెల్లించు. మా యొక్క బిడ్డలను మా కుటుంబాన్ని మీ యొక్క కావాల్లో భద్రపరిచి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని ప్రభు యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం మా గొప్ప తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్.